ధరణి నుండి భూభారత్ దాకా లోపాల పుట్టే. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు వస్తున్నాయి, కొత్త పార్టీలు, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఈ భూదందా, ఈ మాయజాలం, ఈ దోపిడీ అనేది మాత్రం మారే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. కేసీఆర్ ప్రభుత్వంలోనేమో మరి ఇక్కడ ధరణి, ఇప్పుడు భూభారతి, ఈ రెండు కూడా భూములను మాయం చేసేటువంటి పోర్టల్. ఈ రెండు పోర్టల్ కూడా ఇక్కడ ఏం మారిందన్నావురో, ఏం మారిందిరో, ఏం మారలేదు. ముఖ్యమంత్రి మారిండు, పార్టీ మారింది, దోపిడీ అదే. ధరణి పోయింది, భూభారత్ వచ్చింది. మరి ఎక్కడ పారదర్శకత? భూములను ఏడ కాపాడుతుండ్రు? వాళ్ళు కొల్లగొట్టిండ్రు, మీరు కొల్లగొట్టుండ్రు. ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పొట్టలతోటి ఈ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లతోటి పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టబడ్డాయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూస్తే, రోజు భారత్ శక్తి అనేది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో దుర్మార్గాలను ఎండగట్టు, మరి ఎన్నో భూ కబ్జాలను, ఎన్నో అక్రమ లేఅవుట్లు, ఎన్నో అక్రమ నిర్మాణాలను, మరి వీళ్ళంటే అన్నిటిపైన మరి పూర్తి దర్యాప్తు చేసి పూర్తి వివరాలతోటి, ఎవిడెన్స్ తోటి మరి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది భారత్ శక్తి పేపర్. మరి ఆ కోవకు చెందిందే ఈరోజు కూడా మరొక వార్త భారత్ శక్తిలో వచ్చినటువంటిది మనం ప్రజల ముందు ఉంచాలి, చర్చించాలి. మరి దీనికి బ్రేక్ పడుతుందా లేదా? మరి దీనికి ప్రజలు తిరుగుబాటు చేస్తారా? అధికారులు కన్ను తెలుసుకుంటారా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద శ్రద్ధ పెట్టడా? మరి ఏం జరగబోతుంది రాష్ట్రంలో? ఈ దోపిడీ, దుర్మార్గం ఇదంతా కూడా ప్రభుత్వాన్ని గండిగొట్టి ప్రజలకు కుచ్చుటో పెట్టే విధంగా అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మొత్తం ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి వైనమే ఇక్కడ చూస్తే. మరి గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి భూభారత్ చట్టం, ధరణి కేసీఆర్ హయాంలో వచ్చినటువంటిది ధరణి పోర్టల్, భూమికి సంబంధించినటువంటిది. ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వందలాది వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టబడ్డాయి. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి తెలంగాణ రాష్ట్ర సంపద భూమిని మొత్తం కూడా 10 సంవత్సరాల్లో ఎంత దొరికితే అంత, ఎవరికి ఎంత దొరికితే అంత ఎక్కడికక్కడ నొక్కేసి మొత్తం కూడా అమాయకుల జీవితాల్లో మరి నిప్పులు పోస్తూ ఈ యొక్క అమాయకమైనటువంటి ప్రజల యొక్క భూములను కొల్లగొట్టినటువంటి చరిత్రే ధరణి పోర్టల్. ఈ ధరణి పోర్టల్ ఎందుకు వచ్చిందంటే, భూములను కొల్లగొట్టడానికి ఎక్కడ ఉందో క్షుణ్ణంగా కనిపెట్టి ఆ భూమిని ఇట్లా గీక్కొని ఉన్న కాడికి మొత్తం కూడా 10 సంవత్సరాల ధరణి పోర్టల్ పేరుతోటి దగా చేయబడ్డటువంటి తెలంగాణ భూముల భాగవతమే ధరణి పోర్టల్ను బొందబెట్టి మళ్ళీ భూభారత్ని తీసుకొచ్చి భూములను రక్షిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి ఈ యొక్క భూభారత్ చట్టాన్ని కూడా ఇంకా ధరణి పోర్టల్ కంటే మించినటువంటి భూదందా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అటువంటి దందాలకు సంబంధించినటువంటి వాటి మీద పూర్తి విశ్లేషణతోటి, పూర్తి ఆధారాలతోటి తీసుకొచ్చినటువంటి భారత్ శక్తి కథనమే ఈరోజు మనం ఇక్కడ చూడబోతున్నాము. ధరణి నుండి భూభారత్ దాకా లోపాల పుట్టే. ఇది లోపాల పుట్టే. ఇంత దుర్మార్గం జరుగుతుంది. భూములను కొల్లగొట్టడమే అధికారం. దేనికోసం? ప్రజల్ని బాగు చేస్తానుకో, రాష్ట్రాన్ని బాగు చేస్తాను కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చేది. మొత్తం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చి చట్టాల పేరుతోటి భూమాఫియా చేసి భూములను మొత్తం కూడా కొల్లగొట్టి కోట్లాది రూపాయలు దండుకొని మరి గద్దె మీద కూర్చొని జనాన్ని మొత్తం పీల్చి పిప్పు చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చేటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి దాన్ని మరి పటాపంచలు చేస్తున్నటువంటి భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ కథనంతోటైనా అధికారులు, ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. మరి ప్రజలు కూడా తిరుగుబాటు చేయాలని చెప్పి ఈ వార్త చూసినాక మన సంపదను కొల్లగొట్టేటువంటి ఎప్పుడో ఎవడో ఒక దేశం నుంచి వచ్చేది ఈ దేశానికో రాష్ట్రానికో పక్క రాష్ట్రం కూడా వచ్చి మన రాష్ట్రం ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టుకొని వాడు ఆ రాష్ట్రానికో దేశానికో పోయేటువంటి వ్యక్తులు ఉండే. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే మన వాళ్ళే మన సంపదనే కొల్లగొట్టేటువంటి పరిస్థితి చేస్తుంది. దీనికి మనం ఏం చేయాలి? మన ప్రాంతం ఓడే మనల్ని ముంచితే వాడిని తొక్కి పాతరేయాలని చెప్పినటువంటి సామెత మనకు ఉంది తెలంగాణలో. మరి ప్రాంతేతరుడైతే తరిమి కొట్టండి, ప్రాంతం ఓడైతే ఉక్కు పాదరేయమని చెప్పినటువంటి ఈ నినాదంతో ప్రజలందరూ కూడా తిరుగుబడాల్సినటువంటి అవసరమైతే ఇప్పుడు తొందరలోనే ఉంది. దానికి సంబంధించిందే ధరణి నుండి భూభారతి దాకా లోపాల పుట్టే అనేటువంటి హెడ్డింగ్ తోటి ఇక్కడ మనం చూస్తున్నాము. చూడండి, ఇది దాదాపుగా ఎకరం భూమి దాదాపు ఇక్కడ చూస్తే 237 కోట్ల రూపాయల ధర పలికినటువంటి వైనం చూస్తున్నాం రాయదుర్గం ప్రాంతంలో. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి ఖరీదైనటువంటి భూమి మన హైదరాబాదు నగరంలో 237 కోట్లు అంటే ఎక్కడ కూడా లేనటువంటి ధర పలికినటువంటి విలువ
ఈ యొక్క రాయదుర్గం ఏదైతుందో ఇక్కడ చూడండి, రాయదుర్గం లొకేషన్ ఇది. రాయదుర్గంలో రికార్డు ధర దాదాపు ఎకరానికి 237 కోట్లు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది భూమి విలువ అనేది. మరి ఇంత పెద్ద ఎత్తున భూములకు రేట్లు ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరంలో మరి ధరణి పోర్టల్ నుంచి భూభారత్ దాకా దోపిడీ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా కొల్లగొట్టబడుతుంది భూమి అనే దానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూస్తున్నాము. భారత్ శక్తిలో వచ్చింది. సాంకేతికత ఉన్న తప్పని అవకతవకలు. రాయదుర్గంలో ఎకరం ధర 237 కోట్ల రియల్ ఎస్టేట్ మాయాజాలంలో నలిగిపోతున్న భూమి పుత్రులు. నకిలీ అడ్డాగా మారిన ఐటీ హబ్. ఇది నకిలీ అడ్డాగా మారినటువంటి ఐటీ హబ్ అనేటువంటి వార్తలను చూస్తున్నాము. ఐటీ కారిడార్లో వివాదాల సుడిగుండం. పాలకులు మారినా, రంగులు మార్చినా ప్రభుత్వాల భూప్రకం మరియు దందా మాత్రం మారడం లేదు. ఇక్కడ చూడండి, ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు వస్తున్నాయి, కొత్త పార్టీలు, కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ కూడా ఈ భూదందా, ఈ మాయజాలం, ఈ దోపిడీ అనేది మాత్రం మారే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. నిన్న ధరణి అని ఉదరగొట్టిండ్రు, నేడు భూభారత్ అంటూ సరికొత్త డిజిటల్ పల్లవిని అందుకున్నారు. ఇది చూడరే, కేసీఆర్ ప్రభుత్వంలోనేమో మరి ఇక్కడ ధరణి, ఇప్పుడు భూభారతి. ఈ రెండు కూడా భూములను మాయం చేసేటువంటి పోర్టల్లే ఈ రెండు పోర్టల్ కూడా. తీరా చూస్తే పారదర్శకత ఎక్కడయ్యా అంటే సమాధానం లేదు దీనికి. సాంకేతికతతో అద్భుతాలు చేస్తామంటూ శాఖల మధ్య కనీస సమన్వయం లేక తప్పుల తడకల రికార్డులతో సరికొత్త లోపాలను తెరపైకి తెస్తున్నారు. ఒకవైపు రాయదుర్గంలో ఎకరం ఏకంగా 237 కోట్లు పలుకుతూ రియల్ ఎస్టేట్ మాయాజాలం సృష్టిస్తుంటే, మరొక వైపు క్షేత్రస్థాయిలో భూమిపుత్రుల ఆర్థిక వ్యవస్థ మాత్రం కుప్పగూలిపోతుంది. ఒక సాదాసీదా వేలం కాస్త అంతర్జాతీయ పెట్టుబడులకు విఘాతం కల్పిస్తూ చట్టపరమైన సంక్లిష్టవాదంగా మారి నేడు ప్రభుత్వానికి పెను సవాలుగా నిలిచింది. ఇది ముమ్మాటికి మన పాలకులు అస్తవ్యస్త భూపాలన మహత్యం. ఇది వాస్తవం. ధరణి పోర్టల్ నుంచి భూభారతి దాకా మొత్తం దోపిడీ ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది మనం ఇప్పుడు భారత్ శక్తి మరి విశ్లేషించినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనము మనము ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలారా, ధరణి నుండి భూభారత్ దాకా లోపాల పుట్ట ఎట్లా ఉందనేది ఇక్కడ ఒకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేస్తాం. ఇది గత ప్రభుత్వం ధరణి, గత ప్రభుత్వం తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ఇక్కడ చూడండి, ఇది రియల్ ఎస్టేటు, వీళ్ళు భూమిపుత్రులు అంటే రైతులు. గత పాలకులు ఇక్కడ చూడ్రి ఎట్లా జేబులు నింపుకొని ఈ రియల్ ఎస్టేట్లతోటి కుమ్ముక్కాయి ఈ యొక్క ధరణి పొట్టలు తెచ్చి ఏ విధంగా నింపుకున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఇక్కడ గత ప్రభుత్వం, ఇక్కడనో ప్రస్తుత ప్రభుత్వం. భూభారత్ చట్టం, ఇక్కడనో ధరణి పొట్టలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం భూభారతి, ప్రస్తుత ప్రభుత్వాన్ని మాయాజాలం, రియల్ ఎస్టేట్ మాయాజాలం, సేమ్ టు సేమ్. ఇక్కడ ఏం మారింది? మారిందన్నావురో, ఏం మారిందిరో? ఏం మారలేదు. ముఖ్యమంత్రి మారిండు, పార్టీ మారింది, దోపిడి అదే. ధరణి పోర్టల్లో భూదోపిడి, ఇక్కడ భూభారత్లో దోపిడి. గత ప్రభుత్వంలో ధరణి పేరుతోటి దోపిడి జరిగింది, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం భూభారత్ పేరుతోటి మాయాజాలం, రియల్ ఎస్టేట్ మాయాజాలం. ఇది ప్రస్తుత పాలకుడు చూడండి ఎట్లా చూపిస్తుండో, ఈయన గత పాలకుడు. ఇద్దరు కలిసి ఈ రెండు పోర్టల పేరుతోటి దోసుకొని మరి ఏ విధంగా ఇదైందనేది రాష్ట్రాన్ని ఎట్లా చేసారో చూడొచ్చు. పాలకులు మారినా మారని భూదంద, పారదర్శకత లేని డిజిటలైజేషన్, ఐటీ కారిడార్ నకిలీల అడ్డా. ఇది ఇక చూడరు, ఎకరం ధర ఇక్కడ మరి 237 కోట్లు. రాయదుర్గంలో చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి రేట్లను మనం చూసి పరేషాన్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఇక్కడ ఉంది. ఇకపోతే రాష్ట్రంలో భూ వ్యవహారాలు ప్రభుత్వాలకు పెను సవాలుగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు పాలకులు మారుతున్న భూదందాల అక్రమాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలు ప్రస్తుత ప్రజాపాలనలోనూ కొనసాగుతున్న పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకటే ప్రజలారా, మీకు ఒకటే క్లారిటీగా చెప్తున్నా, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో చేసినటువంటి ధరణి పోర్టల్ తీసుకొచ్చి దోపిడీ చేసినటువంటి వైనమో, మరి ధరణి తుంగల దొక్కి భూభారత్ చట్టాన్ని తెచ్చినటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క భూభారత్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని భూములను కొల్లగొడుతున్నటువంటి వైనమే ఇక్కడ మనకు. మరి దీంతో సర్వత్రా కూడా మరి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజల నుంచి మనం చూడొచ్చు. ధరణి బాయే భూభారత్ వచ్చే కానీ పారదర్శకత ఎక్కడా అని ప్రజలు అడుగుతుండ్రు. ధరణి పోయింది, భూభారత్ వచ్చింది, మరి ఎక్కడ పారదర్శకత? భూములను ఏడ కాపాడుతుండ్రు? వాళ్ళు కొల్లగొట్టిండ్రు, మీరు కొల్లగొడుతుండ్రు, ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ.
భూ రికార్డులను ప్రక్షాళన చేసి పారదర్శక తీసుకొస్తామంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లలో తీవ్ర లోపాలతో విఫలమైంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ తోటి ఈ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లతోటి పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టబడ్డాయి. మధ్యవర్తుల లీలలు, అధికారుల విచక్షణ రహిత నిర్ణయాల వల్ల సామాన్యుల కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం భూభారత్ పేరుతో కొత్త వ్యవస్థను తెచ్చినా, భూ సర్వేలు చేస్తున్నామని ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదు. ఇది మరి ఇంత ఘోరంగా మరి భూముల మీద ఇట్లా కన్నేసి ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కావట్లేదు. ఇది చూడరు, ఇక్కడ తెలంగాణ @ భూభారతి ఎకర భూమి 237 కోట్లు. ఇది చూడరి, ఇటీవల జరిగిన SBI భూ వ్యవహారమే దీనికి నిదర్శనం. డిజిటల్ యుగంలో కూడా TGIIC రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. 3 దశాబ్దాల దక్కన్ దోపిడీ, కుప్పకూలిన భూమి పుత్రులు, ఆర్థిక వ్యవస్థ. గడిచిన 30 ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని భూముల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నాటి సమైక్య పాలకుల వ్యూహాత్మక మార్పుల వల్ల రాజేంద్ర నగర్, శంషాబాద్, మేడ్చల్, గచ్చిబౌలి, కోకాపేట, నెన్నంపూర్, నానక్రామ్గూడ, శేరిలింగంపల్లి, పటాన్చేరు, మియాపూర్, రాయదుర్గం వంటి ప్రాంతాలు IT పారిశ్రామిక హబ్బులుగా అవతరించాయి. అయితే ఈ భూ పారిశ్రామిక హబ్బులుగా ఉన్నప్పటికి కూడా మరి ఈ యొక్క భూ అద్భుతం వెనుక స్థానిక భూమి పుత్రుల కన్నీళ్లు కూడా దాగి ఉన్నాయి. ఇక్కడ 100 కోట్లు వస్తున్నాయనే కాదు, వాటి వెనుక భూమికి సంబంధించినటువంటి భూ యజమానుల వల్ల కన్నీళ్లు కూడా దాగి ఉన్నాయని చెప్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా బతికిన రైతుల భూములను ఆదాయ వనరులుగా మార్చుకొని కార్పొరేట్ శక్తులు పడగలెత్తాయి. ఇటీవల రాయదుర్గంలో 1 ఎకరం భూమి ధర ఏకంగా 237 కోట్లు పలికిందంటే ఇక్కడ భూముల మాయజాలం, రియల్ ఎస్టేట్ మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఈ యొక్క రాయదుర్గంలో వ్యవసాయం చేసినటువంటి భూములను ఈరోజు కార్పొరేట్ శక్తులు అక్కడ మాయజాలం చూస్తే మరి దాదాపు 237 కోట్ల రూపాయలు ఎకరం ధర పలికినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వివాదం, అంతర్జాతీయ పెట్టుబడులకు బ్రేక్. మెదట్లో ఒక సాధారణ ప్రభుత్వము భూవేలము లాగా ప్రారంభమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వ్యవహారము ఇప్పుడు హక్కులు, సంస్థాగత అధికారాలు మరియు చట్టపరమైన చిక్కులతో అత్యంత క్లిష్టమైన విధిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 నగరాల నుండి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వస్తున్న తరుణంలో H1B వీసా ఆంక్షలు, గల్ఫ్ యుద్ధ నేపథ్యం కారణంగా పెట్టుబడిదారుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ అంతర్జాతీయ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక చూడ్రి ఎట్లా ప్రభావితం చేస్తున్నాయి హైదరాబాద్ నగరాన్ని. దాదాపు 70 నగరాల నుండి ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చినటువంటి వార్తను చూస్తున్నాము. భారత్ శక్తి డిమాండ్ చేస్తుంది. ఈ కథనం పైన భారత్ శక్తి పేపర్ ఒక డిమాండ్ చేస్తుంది. మరి ఆ డిమాండ్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారినటువంటి వార్తను చూస్తున్నాం. భూ వ్యవహారాలు అనేవి కేవలం కొన్ని సర్వే నెంబర్లకు సంబంధించినవి కావు. అవి పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న సున్నితమైన సవాల్. ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి సాంకేతికతలోని లోపాలను సరిదిద్ది నిజమైన పారదర్శకతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఇక్కడ ఈ యొక్క భూభారతి తర్వాత ధరణి పోర్టల్ సంబంధించినటువంటి మరి ఈ యొక్క భూభాగవతం ఏ విధంగా ఉంది, మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కొల్లగొట్టుడు ఆగుతుందా లేదా అనేటువంటి మీమాంస ఇక్కడ ఉంది. కాబట్టి మనం క్షుణ్ణంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి భూమాఫియాదారులు, భూ కబ్జాదారులు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా భూములను కొల్లగొట్టేదానికి చెక్పడే విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. కావున మరి ప్రజలందరూ కూడా అలర్ట్ అయ్యి మన సంపదను మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజల యొక్క భూములను కానీ ప్రభుత్వ భూములను కానీ కొల్లగొట్టేటువంటి ఎవరైతే ఉంటారో భూ బకాసురులను మాత్రం తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంతకు ఈ యొక్క ధరణి నుంచి భూభాతి వరకు జరిగినటువంటి భూమాఫియా దందాకు మరి అడ్డు మరి ఎప్పుడు తొలుగుతుంది, ఈ యొక్క వ్యవస్థ ఎప్పుడు మరి తొక్కబడుతుంది, ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి చూసిన తర్వాత ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.